మన ఇండియాలో ఏ గేమ్కి లేనంత ప్రాముఖ్యత ఓన్లీ క్రికెట్కే ఉంటుంది. సో మీరు చూసుకుంటే ఈరోజు మేము మా విలేజ్లో క్రికెట్ మ్యాచ్ ఆడబోతున్నాం. సో ఈరోజు ఈ వీడియోలో మనం అసలు క్రికెట్ గురించి మేము ఎలా ఈ ఊళ్ళో ఆడతాం అనేది ఏంటని మొత్తం బ్లాగ్ చేసి చూపిస్తాను. సో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. సో గ్రౌండ్ ఒకసారి చూపిస్తాను చూడండి. సో మేము డైలీ ఆడే గ్రౌండ్ ఇది. సో మీరు చూసుకుంటే కొంచెం వర్షం పడే సూచనలు ఉన్నాయి. బేసిక్గా మేము ప్రతిరోజు వేరే ఒక ఊరు వాళ్ళు వచ్చి ఇక్కడ క్రికెట్ ఆడుతూ ఉంటారు. సో మ్యాచెస్ ఆడుతూ ఉంటాము. సో ఈరోజు మా పక్క ఊరు అంటే ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్ నుంచి వేరే ఊరు వాళ్ళు వస్తున్నారు. సో ఈరోజు మ్యాచ్ ఆడి అసలు ఏంటి పరిస్థితి మొత్తం ఈ వీడియోలో కవర్ చేద్దాం. సో మీరు చూసుకుంటే వాన పడే సూచన కనబడుతున్నాయి. చూడండి క్లైమేట్ ఎంత బాగుందో. లెట్స్ సీ అసలు ఈ క్రికెట్ మ్యాచ్ జరుగుతుందో లేదో, మధ్యలో ఆగిపోతుందో ఏంటో అనేది చూద్దాం. చూడండి మొత్తం గ్రౌండ్ ఓవర్ వ్యూ ఇది. సో మేము ఆడే పిచ్ ఇది అనమాట. సో బేసిక్ ఇక్కడ చూసుకుంటే సో పిచ్ కొంచెం ఎలా ఉన్నా పర్లేదులే, కానీ మనకి మన సిటీలో ఉన్నట్లుగా క్లమ్జీగా లేకుండా, క్లమ్జీ అంటే ఒక గ్రౌండ్లోనే చాలా మంది వచ్చి ఆడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఫెసిలిటీ ఉండదు కాబట్టి. సో ఒక గ్రౌండ్ చూసుకుంటే ఆ గ్రౌండ్లో చాలామంది ఆడుతుంటారు, కానీ ఇక్కడ అలాంటి హెడేక్ కొన్ని ఉండదు. సో క్లియర్గా ఉంటుంది. ఆ నుంచి ప్రశాంతంగా ఆడుకొని వెళ్ళిపోవచ్చు. బేసిక్గా మేము ఆడే క్రికెట్ బ్యాట్లు ఇవి. సో చాలామంది ఏం చేస్తున్నారంటే అదే హోల్స్ ఉంటాయి కదా, కౌంటీ మ్యాచెస్లో ఎక్కువగా ఆడుతుంటారు, అలాంటి బ్యాట్లతో యూజ్ చేస్తారు. బట్ మీ స్టిల్ ఇదే సేమ్ ఇవే అంటే బేసిక్గా రెగ్యులర్గా యూజ్ చేసే బ్యాట్స్ యూజ్ చేస్తున్నాము. సో చూపిస్తాను ఈరోజు ఎట్లా ఆడతాము ఏంటి అనేది మొత్తం ఈ వ్లాగ్లో కవర్ చేద్దాం. చూడండి బ్యాట్ షేప్ కానీ. సో మా ఊరు బ్యాచ్ క్రికెట్ మా టీం చూసుకుంటే ఫస్ట్ నేను, ఆ తర్వాత ఈడు అబ్బాయి జస్ట్ 10th అయిపోయింది, ఎంటర్ అయిపోయిందిరా 10th అయిపోయింది. నెక్స్ట్ ఏ అబ్బాయి కూడా, ఆ అబ్బాయి కూడా యూట్యూబ్, అరే నీకు యూట్యూబ్ ఛానల్ ఉందా? అది అబ్బాయి కూడా యూట్యూబ్ ఛానల్. ఏంది యూట్యూబ్ ఛానల్? తిరణాల వైబ్స్ అంట. ఓకే. తర్వాత బాగా తెగ ఆడతాడు వీడు. ఈ సంగతి తెలుసుగా. వీడు పడుతుంది అసలు. సో ఇప్పుడే ఆపోజిట్ టీం కూడా వచ్చారు, టాస్ వేశారు. సో టాస్ మేమే గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నాం. సో మా ఫీల్డర్స్ అందరూ ఇంకా రావాలి, వస్తూనే ఉంటారు మా వాళ్ళు. ఇదిగో ఇతను వచ్చేసరికి సాయి కుమార్, తెలుసు కదా, మైండ్ క్రాఫ్ట్స్ డిఎస్కే. చూద్దాం, రోజు బొసానే, ఈరోజు కూడా బొస అవుతూ తోసైద్దు చూద్దాం. అడిగోడు. సో బ్యాటింగ్ స్టార్ట్ అవుతుంది. సో 8 hours మ్యాచ్. చూద్దాం ఎవరు గెలుస్తారో ఏంటో. స్టార్ట్ అవుతుంది, చూడవచ్చు మీరు. ఫస్ట్ బాల్ వైడ్. సో గేమ్ ఆడితే నేను పూర్తిగా వీడియో తెలియను కాబట్టి సో మీకు మధ్యలో వీడియో తీసి కవర్ చేస్తూ ఉంటాను. ఓకే. రన్అవుట్ మిస్. బేసిక్గా నిన్న ఆటలో పడి వీడియో కంటిన్యూ చేయడం మర్చిపోయాము. సో నిన్న 3 ఆడితే 3 మ్యాచ్ల్లో ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయాము, రెండో మ్యాచ్ డ్రా అయింది, మూడో మ్యాచ్ గెలిచాం. ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయాం, రెండో మ్యాచ్ డ్రా అయింది, మూడో మ్యాచ్ గెలిచాం. సో ఎవరికి విన్ అనేది లేదు. సో మనీ కూడా ఎవరికి రాలేదు. అలానే ఈరోజు కూడా సేమ్ టీం ఈరోజు కూడా వచ్చారు. సో ఈరోజు 2 మ్యాచ్లు ఆడితే ఒక ఫస్ట్ మ్యాచ్ మేము గెలిచాం, రెండో మ్యాచ్ వాళ్ళు గెలిచారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్. సైనింగ్ ఆఫ్, బాయ్.